విక్రమార్కభేతాళ కథలలోని సాలబంజికల కథలు ఎపిసోడ్ 12 11వ ప్రతిమ చెప్పిన కథ. మరల ఒక శుభముహూర్తమున భోజభూపాలుడు సింహాసనము అధిష్ఠించుటకు రాగా 11వ సోపానమునందుగల ప్రతిమ అతని వారించి, భోజమహారాజా, దేవేంద్రదత్తమగు ఈ సింహాసనమును విక్రమార్కుడొక్కడు తప్ప మిగతావారు అధిష్ఠింపడానికి అనర్హులు. ఆతని వద్దగల ధైర్యము, సాహసములు నీకు లేవు అని అనెను సాలభంజిక. సాలభంజిక సమాధానంగా భోజభూపాలుడు ఇలా అంటున్నాడు: ఓ సాలభంజిక, విక్రమార్కుని ధైర్యము, సాహసముల వృత్తాంతము తెలుపుమనెన నా ప్రతిమ ఈ క్రిందికథ జెప్పెను. విక్రమార్కుడు 6 మాసాలు రాజ్యము పాలించిన వెనుక భూసంచారము చేస్తూ ఒకనాడొక్కండవిలోకి వెళ్లెను. అచ్చట పొద్దుపోయినందున ఒక మర్రిచెట్టు క్రింద విశ్రమించెను. ఆ సమయముననే ఆహారనికే కొన్ని పక్షులు వేగురుకుంటూ వచ్చి ఆ వృక్షముపై చేరుకొనెను. ఆ పక్షులలో చిరంజీవిను పక్షి తదితర బంధువులను చూసి, మీరు ఎక్కడెక్కడ విహారార్థమై తిరిగితిరో ఎట్టివింతలను చుచితిరో తెల్చుమనెను. అంతలో ఒక పక్షి చిరంజీవితో ఇట్లనియెను: ఉత్తర దేశమున శైవాలకమను పర్వతముగలదు. అందొక్క రక్కసుడు నివసించుచుండెను. ఆసమీపమున ఒక అగ్రహారముగలదు. ఆ రాక్షసుడు ప్రతిదినమున ఆ అగ్రహారమునగల మనుసులను ఎత్తుకునిపోయి భక్షించుచుండెను. అందుగల ప్రజలు భయభ్రాంతులై ఒకనాడు రాక్షసుడు నివసించుచున్న పర్వతానికి వెళ్లి అతనినిట్లు ప్రార్థించిరి: ఓ రాక్షసుడా, మా మాటలు ఆలకించు. నియాహారార్థమై ఏ జంతువులనో భక్షించి మమ్ములను చంపుటమానునిన గ్రామప్రజల మాటలకు ఆ రాక్షసుడందులకు అంగీకరింపక ఇట్టులనియను. ఇదిగో దినమునకొకరు చొప్పున నాతిండికే ఈ పర్వతమునకు వచ్చినచో మిమ్ముల అంతగా బాధింపను అని పలికిన రాక్షసుని మాటలకు ప్రజలు సమ్మతించి అప్పటినుండి ఆగ్రామము నుండి ఇళ్ల వరుసను అనుసరించి దినమునకొక మనుష్యుని చొప్పున ఆరకసునికి ఆహారముగ బలి అవుతుంటరే. ఇలా దీర్ఘకాలము గడచినది. రేపటి దినమున ఒక విప్రకుమారుని వంతు వచ్చినది. ఆ విప్రుడు వృద్ధులైనందువలన వారికి ఒక్కడే కొడుకు. ఆతడు మరణించినచో ఇంక సంతతి ఉండదు. అందుచే వృద్ధులైన ఆజనని జనకుల దుఃఖము వర్ణింపడం నావల్ల కాదు అని చెప్పెను. ఆ తరువాత ఆ పక్షులు అన్నీ తిరిగ తమ గూటికి చేరి నిద్రించెను. విక్రమార్కుడు ఆ పక్షుల భాష తెలిసినవాడు కావున ఆ పక్షి చెప్పినదంతయు విని, ఎలాగైనా ఆరాక్షసుని బారినుండియా గ్రామవాసులను కాపాడవలయునని మనస్సులో నిశ్చయించుకుని శైవాలక పర్వతమునకు బయలుదేరెను. విక్రమార్కభూపాలుడా పర్వతము చేరుసరికి విప్రకుమారుడు రక్కసుని ఆహారముగా వెలలుచుండెను. విక్రమార్కుడు అతని చూచి, ఓయి, నీకు బదులుగా నేను ఆరకసునికి ఆహారమయ్యెదను. నీవు వెళ్ళిపొమ్మని అతనిని పంపించి తాను రక్కసుని గుహవద్దకి వెళ్లెను. రాక్షసుడు నవ్వుతూ వస్తున్న విక్రమార్కుని చూచి విస్మయముజెంది, ఓయి, నీవెవ్వడవు? నన్ను చూసి భయపడవలసిన నీవు ధైర్యశాలినలే నవ్వుతూ వస్తున్నావు అనినా. విక్రమార్కుడు, ఓయి, పగలకొరకే నేనీ దేహమును ధరించియున్నాడను. నీ పనిని నీవు గావించుకొనుము అనెను. అంతలో రక్కసుడు భూపాలుని పరోపకార బుద్ధికిని ధైర్యమునకు మనస్సుమెచ్చి ఇట్టులనియేను: ఓ మహాపురుషా, పరదుఃఖమును చూసి ఊరుకోక నీసుఖ జీవితాన్ని మానుకుని నీ శరీరం అర్పింపదలచినాడవు. నీ జీవితమే గొప్పది. నీకు ఏ వరం కావాలో కోరుకోమనిన రాక్షసుడి మాటలకు మన విక్రమార్కుడు, నీవు నాకు ఇవ్వవలసిన వరం, నేటినుండి మనుష్యులను భక్షింపనని వాగ్దానము చేయుము అనిన రక్కసుడందులకు అంగీకరించెను. విక్రమార్కుడు కృతార్థుడై విజయం సాధించినవాడు అయ్యాడు. ఓ భోజభూపాలచంద మహారాజా, వింటివా విక్రమార్కుని వితరణ గుణములు అట్టివి నీవద్ద లేవు కనుక నీవీ సింహాసనం అధిష్ఠించడం తగదు. కనుక తిరిగె వెళ్ళిపో అనిన సాలభంజిక మాటలకు భోజభూపాలుడు సిగ్గుపడి నాటి శుభముహూర్త అతిక్రమించినందున అంతఃపురానికి వెళ్ళిపోయెను. సాలబంజికలు మొత్తం 32. అవి ఏమి చెప్పాయో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.